వెల్కమ్ టు సూపర్ ఎస్ఏపీ క్లబ్. ప్రీవియస్ వీడియో వెల్త్ క్రియేషన్ కంటిన్యూషన్ వీడియో ఇది. ఆ వీడియో కనుక చూడనట్లయితే ఈ వీడియోని స్కిప్ చేసి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు మంచి క్లారిటీ వస్తుంది. సో టాపిక్లోకి వెళ్దాం. మ్యూచువల్ ఫండ్ కేటగిరీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఈక్విటీ ఫండ్ గురించి మాట్లాడుకునే ముందర అసలు షేర్స్ అంటే ఏంటి, షేర్స్ని పబ్లిక్ ఎలా ఇష్యూ చేస్తారు, షేర్స్కి మ్యూచువల్ ఫండ్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి చూద్దాం. షేర్స్ అంటే ఒక కంపెనీ స్థాపించినప్పుడు తన వాటాదారుల ద్వారా కలెక్ట్ అయిన మూలధనాన్ని యూనిట్ రూపంలో విభజించి వాటాదారులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ వాటాలను కలిగిన వాటాదారులను షేర్ హోల్డర్స్ అంటారు. షేర్స్ని పబ్లిక్ ఎలా ఇష్యూ చేస్తారు? కంపెనీ లేదా కార్పొరేషన్ తన కంపెనీ ఎక్స్పాన్షన్ లేదా బిజినెస్ డెవలప్మెంట్ కోసం కంపెనీలోని వాటాలను షేర్స్ రూపంలో పబ్లిక్కి అందజేయడాన్ని ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా ఆ కంపెనీ స్టాక్స్ని అందించడం జరుగుతుంది. ఈ షేర్స్ని పర్చేస్ చేస్తే మీరు డైరెక్ట్గా కంపెనీ యొక్క షేర్ హోల్డర్ అవుతారు. అంటే ఆ కంపెనీ యొక్క లాభ నష్టాలకు మీరు భాగస్వాములు అయినట్లే. ఈ షేర్స్ని మీరే స్వయంగా గమనించాల్సి ఉంటుంది లేదా ఆథరైజ్డ్ బ్రోకర్ ద్వారా వీటిని గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ గురించి చూద్దాం. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ని ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ పూర్తి బాధ్యత వహిస్తాడు. అంతేకాకుండా మీరు తీసుకునే ఫండ్ కేటగిరీని బట్టి చక్కటి పోర్ట్ఫోలియో డిజైన్ చేస్తారు. మరో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని అప్రాక్స్గా 30 to 50 స్టాక్స్లో డిఫరెంట్ సిగ్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. స్టాక్ సెలెక్షన్ అండ్ సిగ్మెంట్ సెలెక్షన్ ఫండ్ మేనేజర్ పూర్తిగా బాధ్యత తీసుకుంటాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పని చేయడానికి సమయం లేనప్పుడు ఒక స్కిల్డ్ పర్సన్ ద్వారా ఎలా అయితే పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తామో అదే ఎగ్జాంపుల్ మన ఇన్వెస్ట్మెంట్ కూడా వర్తిస్తుంది. మన రెగ్యులర్ డ్యూటీస్లో బిజీగా ఉంటాం కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ని ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఉంటుందా? అసలు రిస్క్ అంటే ఏంటి? రిస్క్ అనేది ఫైనాన్షియల్ టర్మ్స్లో ప్రతి ఇండివిజువల్ వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, ఇతర కారణాలు కూడా ఆధారపడి ఉంటుంది. అంటే మన ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ పర్టికులర్ పీరియడ్కి తక్కువ వచ్చినా లేదా ఎక్స్పెక్టెడ్ రిటర్న్ రాకపోయినా సరే దాని ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిస్క్గా భావిస్తారు. సో ఈ రిస్క్ను ఓవర్కమ్ చేయాలంటే ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన ఫండ్ గ్రోత్ని టైం ఇవ్వాలి. అప్పుడే మన ఇన్వెస్ట్మెంట్కి రిస్క్ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్లో షార్ట్ టర్మ్ గెయిన్స్ ఉండవు. సో కనీసం 3 to 5 years మనం ఫండ్ హోల్డ్ చేయగలిగితే కనుక మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. మనం ప్రీవియస్ ఫండ్స్ పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే 10 to 12% కనీసం 10% అయినా వచ్చే అవకాశం ఉంది. సో ఎంత టైం ఇస్తే అంత రిటర్న్తో పాటు రిస్క్ను ఓవర్కమ్ చేయడం జరుగుతుంది. సో ఈ సూత్రాన్ని ఫాలో అయితే మీరు మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ అన్నది అధిగమించవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈక్విటీ ఫండ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సూపర్ ఎస్ఏపీ క్లబ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ సత్యనారాయణ మంథా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.